శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్రుడు, అమ్మవారు, లక్ష్మణస్వామి ముగ్గురు ఇంకా ఇప్పుడు పంచవటికి ప్రయాణమై వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే దారిలో ఓ పెద్ద భీకరమైన శరీరం తో ఆకారం కలిగిన ఒక బాగా మంచి పరాక్రమం కలిగిన ఒక గ్రద్ద ఒకటి అధ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందన ఆశసాద మహాకాయం గ్రద్రం భీమ పరాక్రమం. ఒక గ్రద్ద ఒకటి పెద్దది ఆకారంలో కనపడింది, ఉన్నది అక్కడ. తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితే. మేనాతే వాళ్ళు అనుకున్నారు, అమ్మ వీడు ఒక పెద్ద రాక్షసుడు, ఆ విరాధుల్లాగా ఆ మర్రి చెట్టు మీద ఉంది ఆ గ్రద్ద. దాన్ని చూసి రాక్షసుడు అనుకుని ఎవరు నువ్వు అన్నారు. అంటే ఆ గ్రద్ద అది రాక్షసుడు కాదు, మధురమైన సౌమ్యమైన మాటలతో సతౌ మధురయా వాచ సౌమ్యయా ప్రీణయన్నివా. ఆ గ్రద్దకి తెలుసును వచ్చింది శ్రీరామచంద్రుడు అని. ఆ జ్ఞానం లోపల ఉన్నటువంటి అంతర్జ్ఞానం చెప్తున్నది. ప్రతి మనిషికి లోపల జీవుడు పుట్టడంతో అజ్ఞానంతో పుడతాడు, కానీ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఈ అజ్ఞానం గుర్తించనియ్యదని చెప్పుకుంటున్నాం కదా. ఒక్కొక్కసారి ఆ జ్ఞానం దాని అంతటదే బయటపడుతుంది, అదే పూర్వజన్మ సుకృతం. అది ఆ జటాయు అంటున్నది సతౌ తౌ వారితో మధురయా వాచ సౌమ్యయా శ్లక్ష్ణయా ప్రేణయన్నివ ఉవాచ వత్స నాయన మాం విద్ధి వయస్యం పితురాత్మన. ఆత్మన నీ యొక్క పితుగు తండ్రి గారి యొక్క వయస్యం స్నేహితుడినయ్యా నేను. ఇంకా తండ్రి గారి మాట చెప్పేసరికి రామచంద్రుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు కదా. సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవ. ఆనందంతో ఈయన ఉబ్బిదబ్బిపోయిపోయి ఆ జటాయువుని రాఘవ పూజయామాస పూజించాడు. స తస్య కులం అవ్యగ్రం అధ పప్రచ్ఛ నామచ. ఇంతవరకు పేరు తెలీదు, నీ పేరేమిటి, నీ కులం ఏమిటి, నీ వంశం ఏమిటి అని అడిగాడు. అది ఆ ప్రాణి ఏం చేస్తుంది, అది ఆ సకల ప్రాణుల యొక్క పుట్టుకని తన వంశాన్ని పేరుని చెప్పడం ప్రారంభించింది. ఇలాగా తన వంశం అంతా చెప్పింది. ఎవరెవరు ప్రజాపతులుగా ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాను అని ప్రజాపతుల పేర్లు చెప్పింది. తర్వాత అందులో దక్ష ప్రజాపతికి కీర్తిమతులైన 60 మంది కూతుళ్ళు ఉన్నారు. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి అది ఇప్పుడు ఆ తర్వాత ఏం చేసింది, సోహం వినతకి గరుత్మంతుడు అరుణుడు అనే 2 కుమారులు ఉన్నారు. నేను అరుణుని యొక్క కుమారుణ్ణి, నా అన్నగారు ఉన్నాడు సంపాతి, నేను శ్యేని కుమారుణ్యగు జటాయువుని అంటారు. మా తండ్రి గారు అరుణుడు అది చెప్పాడు.
చెప్పేసరికి సోహం వాస సహాయస్తే భవిష్యామి యదిచ్చసి. ఇది బంధుత్వం, పరమాత్మతో బంధుత్వాన్ని చుట్టరికాన్ని కలుపుకోవటం. ఇది ఇది నిస్సంశయంగా పూర్వజన్మ వాసన ఫలితమే. అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి విషయమే. ఆ జటాయువు కూడా ఎదురు చూస్తున్నాడు. పక్షి జన్మ అయితేనేమి, ఏ జన్మ అయితేనేమి. ఇక్కడ మనకి అనేక అనుమానాలు రావచ్చు. పక్షి మాట్లాడుతుందా లే ఏమిటి అని. ఇది రామాయణం ఆ సామాన్యమైన ఆ జీవభావం కంటే ఇంకా తక్కువైన జీవభావంతో తమోగుణ రజోగుణాలు సమ్మిశ్రితమైన లక్షణాలతో ఆలోచింపదగింది కాదు. రామాయణం అర్థం చేసుకోవాలన్నా, రామాయణాన్ని అధ్యయనం చేయాలన్నా సామాన్యమైన స్థాయి దాటి సత్వగుణ ప్రధానమైన అతి సత్వం, ఇంకా రజస్తమస్సుల యొక్క ఏమాత్రము ప్రవేశం లేని సత్వగుణంలో ఉంటేనే రామాయణం అర్థమవుతుంది తప్ప, లేకపోతే అన్ని విపరీతమైన వెర్రిమర్రి ప్రశ్నలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ విషయం చర్చించడానికి కూడా అనవసరమైనటువంటి విషయం. సోహం వాస సహాయస్తే భవిష్యామి. తెలుసు పూర్వం రాబోయే నీకు నేను వాస సహాయ. నువ్వు ఇక్కడ నివసిస్తున్నావు కదా, ఉంటావు కదా, నువ్వు నివసించేటప్పుడు నేను కూడా నీకు తోడు ఉంటాను. భరతుడు అన్నాడుగా, అన్నా నేను కూడా నీతో ఇక్కడే ఉంటానని. లక్ష్మణుడు అన్నాడుగా, అన్నా నీతో ఉంటానని. సరే ఉండవయ్యా అన్నాడు. అమ్మవారు అన్నది నేను నీతో వస్తాను అన్నది. అలాగే అన్నాడు. దశరథుడు కూడా అడిగాడు, కౌసల్యమ్మ కూడా అడిగింది, ఏమని మేము కూడా నీతో వచ్చేస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళిపో, నువ్వు లేకపోతే మేము ఇక్కడ ఉండలేమన్నారు కదా. మరి వాళ్ళని తీసుకొచ్చాడా? ఇప్పుడు జటాయువు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను. వాస సహాయస్తే భవిష్యామి యది ఇచ్చసి. ఈ మాట చాలా ముఖ్యమైనది. నువ్వు కావాలని కోరుకుంటే, ఈ కోరుకోవటానికి రెండు అవసరాలు ఉంటాయి. నువ్వు అంటే నేను నీకు సహాయకుడుగా ఉంటా, సేవకుడుగా ఉంటా. సహాయకుడు అంటే సేవకుడే. రెండు అంశాలు. ఒకటి ఏమిటి? నాకు సేవకుడుగా ఉంటాడు అనేది ఒకటి. రెండోది, నువ్వు పరమాత్మవి కాబట్టి నీకు సకల ప్రాణులు నీ స్వరూపమే అనేటటువంటి భావన నీలో పరిపూర్ణంగా ఉన్నది. అది మాకు నేర్పటానికే నువ్వు వచ్చావు అని వేదం చెబుతున్నది కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఒప్పుకుంటావు. నీకు పక్షులని, వానరులని, మరి లేకపోతే వృక్షములని, లేకపోతే మానవులని, దేవతలని ఇలాంటి భేదము లేదు. నీకు అంతా ఒకటే. ఎందుకని? నువ్వు అంతటా ఉన్నావు కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకు తీరుతాడని తెలుసు. అందుకనే ఒక మాట, ఎందుకైనా మంచిదని ఏది ఇచ్చసి. నువ్వు గనక అంగీకరించినట్లయితే నేను నీ ఈ వనవాసంలో నీకు సహాయంగా ఉంటాను. ఇదం హి దుర్గం కాంతారం మృగ రాక్షస సేవితం. ఇది చాలా దుర్గమమైన కాంతారం అండి. ఇందులోకి అసలు ఎవడు రాలేడు, ప్రవేశించలేడు. పైగా ఇది మృగ రాక్షస సేవితం. ఇందులో జంతువులున్నాయి, రాక్షసులున్నారు. సీతాంచ రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. నువ్వు లక్ష్మణుడు ఎక్కడైనా ఆహార సంపాదనం కోసమో మరే ఇతర కార్యక్రమానికో నువ్వు కొంచెం ఆశ్రమం వదిలిపెట్టి దూరంగా వెళ్ళినట్లయితే అహం సీతాం రక్షిష్యామి. ఏం అదృష్టం, ఏమి ముందు చూపు ఆ జటాయువుకి. అది పక్షి మాత్రమా? అలా చెప్పాలి అంటే ఎంత సంస్కారం ఉండాలి. అమ్మవారిని రక్షిస్తానంటున్నాడు. అమ్మవారిని రక్షించడం అంటే సచ్చిత్ స్వరూపాన్ని తన మనస్సులో తాను పదిలపరుచుకోవటం. సచ్చిత్ స్వరూపాన్ని తన మనసులో తాను పదిలపరుచుకోవటం. ఇదే అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. ఇదే మోక్షాన్ని పొందటం. మరి ఈ భావం ఉంది కాబట్టి జటాయువు మోక్షాన్ని పొందేస్తాడుగా? కాదు, మోక్షాన్ని పొందుతాడు, అందులో అనుమానం లేదు. కానీ ఇంకా అతనికి చేయవలసిన పని చాలా ఉన్నది. కానీ
ఆయన దృష్టిలో మోక్షం అనేది మోక్ష ప్రదాత అయిన సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన సన్నిధికి వచ్చాడు అని అని అందుకని మోక్షమే ప్రధానము. దీనికే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు. ఏమని అంటే అది బ్రహ్మావగతిరిహి పురుషార్థ, అదే ఆయన చెప్పిన మాట. ఒక మాట చెప్పాడు, బంగారం లాంటి మాట. బ్రహ్మావగతిర్హి పురుషార్థ. మనలాంటి సామాన్యుడికి మనం పురుషార్థం కోసమే చూస్తున్నాం. మనలో వైరాగ్యం ఉన్నది, ఇహాముత్ర అర్థ ఫల భోగ విరాగం ఉన్నది, ముముక్షుత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ బ్రహ్మావగతి మనకి ఏ విధంగా జరుగుతుంది అనే ఒక స్పష్టత లేదు. ఎందువల్ల లేదు? మనకి ఈ సంసారం అడ్డం వస్తున్నది. సంసారంలో నుంచి మనం బయట పడలేకపోతున్నాం. ఏముంది, వైరాగ్యం పుచ్చేసుకుంటే సరిపోతుంది కదా, సన్యాసం పుచ్చేసుకుంటే సరిపోతుంది కదా. సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన వాసనలు వదలవు. వాసనలు వదలడానికి సన్యాసం పుచ్చుకోవడం ఒక మార్గం. అందులో చాలా దూరం కఠినమైన నియమాలకి ఓర్చుకొని, కష్ట నష్టాలకు ఓర్చుకుని ఆ మార్గంలో ప్రయాణిస్తేనే ఆ వాసనలు వదులుతాయి. కాబట్టి బ్రహ్మావగతికి పురుషార్థ. బ్రహ్మావగతి, అవగతి అంటే తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే అక్కడ ఏదో ఒక కంప్యూటరో ఒక రేడియోనో ఉంటే దాంట్లో ఏముందో తెలుసుకోవటం, తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటం అంటే పరోక్షంగా పరోక్ష జ్ఞానం కాదు, అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు మనం అంతా మాట్లాడుతున్నామంటే మనలో జ్ఞానం ఉంది, కానీ ఆ బ్రహ్మ జ్ఞానమే మన జ్ఞానం అయిపోవాలి. అప్పుడు ఈ లౌకిక జ్ఞానం, దీన్నే అజ్ఞానం అంటాం కదా, ఈ అజ్ఞానం కాస్త తుడిచిపెట్టుకుపోవాలి, ఆ స్థితి రావాలి. అందుకనే ఈ మాట మనకు ఎక్కడ చెప్పాడు శంకర భగవత్పాదుల వారు అంటే, సూత్ర భాష మొట్టమొదటి అధికరణంలోనే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంలో బ్రహ్మావగతికి పురుషార్థ అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస ఉంటే బ్రహ్మావగతికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం అంతా ఈ జటాయువు విషయంలో ఎవరు ప్రేరేపించారు, జటాయువు ఏ విధమైన సంస్కారాన్ని పొందినది, ఇంతకు పూర్వం కథ మనకేమైనా జటాయువు యొక్క జీవిత విశేషాలు తెలిసినవా, చెప్పాడా వాల్మీకి? లేదు. రావటమే జటాయువుని పరిచయం చేసుకుని తన వంశాన్ని అంతకుముందు ఉన్నటువంటి పెద్దలందరి పేర్లు ఏకరవు పెట్టాడు. బాగా 10-15 శ్లోకాల్లో అవన్నీ చెప్పి నేను అరుణుని యొక్క కుమారుణ్ణి అని చెప్తూ, నేను తన మనస్సులో ఉన్న మాట బయట పెట్టాడు. అదే బ్రహ్మావగతికి మూలం. ఏమని బయట పెట్టాడు? సోహం వాససహాయస్తే భవిష్యామి యదిచ్ఛసి ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే. మీరిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని, అమ్మవారిని రక్షిస్తాను. జటాయుషం చ తం ప్రతిపూజ్య రాఘవ ముదా పరిష్వజ్య చ సన్నతో భవతు. ఏమి జాతకం, ఏమి అదృష్టం ఆ జటాయువుకి. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆ జటాయువుని పరిష్వజ్య, అమ్మవారికి మొన్న ఈ ఆలింగన భాగ్యం లభించింది, ఇప్పుడు జటాయువుకి లభించింది. పితుర్హి శుశ్రావసకిత్వమాత్మవా అన్నో, తనకు ఆ తండ్రి గారితో ఉన్నటువంటి ఆ స్నేహబంధాన్ని శుశ్రావ వినిపించెను. జటాయుష సంకథితం పునఃపునః విన్నాడు. సంకథితం పునఃపునః మాటిమాటికి ఎంత వివరంగా, ఎంత చక్కగా చెప్పాడు తనకి తండ్రి గారికి ఉన్నటువంటి ఆ బంధాన్ని. మరి అది ఎక్కడ ఉందో మనకు రామాయణంలో తెలియదు, ఇతర పురాణాల్లో ఎక్కడో ఉండవచ్చు. అదంతా వెతికి పట్టుకోవడం మన యొక్క
ఈ అధ్యయనానికి అంత పెద్ద అవసరం కాకపోవచ్చు. మనం గ్రహించవలసిందల్లా జటాయువు హృదయం అజ్ఞాన కల్మష రహితం, పైగా బ్రహ్మావగతికి సంసిద్ధంగా ఉన్నది, వెతుక్కుంటున్నది, సేవ చేసి తరిస్తానంటున్నాడు జటాయువు. ఏమి సేవ? అమ్మవారిని రక్షిస్తానంటున్నాడు. అమ్మవారిని రక్షించడం అంటే ఏమిటి? తన మనస్సులో సచిత్ స్వరూపాన్ని సదా నిలుపుకొని ఉండటమే అమ్మవారిని రక్షించటం. అది ఎవరు చేసినా ఆ విధానం తెలిసిన వాడు చేసుకుంటే అదే బ్రహ్మావగతి. కాబట్టి ఇప్పుడు జటాయువు ఏ విధంగా పరమాత్మని తెలుసుకుంటానంటున్నాడు? అమ్మవారిని రక్షించటం ద్వారా. ఇది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞాన పరిధిలో ఉన్నటువంటి విషయం. అమ్మవారిని రక్షించటం ద్వారా అయ్యవారి యొక్క పదాన్ని పొందుతానంటున్నాడు జటాయువు. ఇంత శుద్ధ తాత్విక మూర్తి, ఇంత వేదాంతి, ఇంత ఆత్మజ్ఞాని మనకి రామాయణంలో మరొకరు కనపడతారా అంటే ఉన్నారు. కానీ ఈయన యొక్క గొప్పతనం ఏంది? సతత్ర సీతాం పరిదాయ మైథిలీం. ఆయన పరిదాయ విడిచిపెట్టి ఎవరికి? మైథిలీం సీతాం. ఎవరికి? ఆ జటాయు యొక్క రక్షణలో ఉంచి సహైవతేన అతిబలేన పక్షిణ, ఆ జటాయువుతో జగామతాం పంచవటీం సలక్ష్మణ. ఇప్పుడు నలుగురయ్యారు. ఆ జటాయువుతో కలిసి పంచవటికి, జటాయువు కనపడిన ప్రదేశం నుంచి పంచవటి దాకా ఆ జటాయువు కూడా స్వామివారితో వెంట వెళ్ళాడు. సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవతేన అతిబలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణ రిపూన్ దిధక్షన్ శలభానివానల. ఈ వెళ్ళటం ఎలా ఉంది అంటే, ఒక అగ్ని మండుతూ ఉంటే ఈ శలభాలు వచ్చి అగ్నిలో పడి దూకేసి చచ్చిపోతాయి. అలాగా ఇప్పుడు రాముడనే ఒక అగ్ని ఇంకా ప్రజ్వరిల్లటం ప్రారంభమైంది. ఇంకా దీని ఫలితం ఏమిటి? రాక్షసులనే శలభాలు వచ్చి ఈ అగ్నిలో పడి భస్మం అయిపోతాయి. రాముడు వాటిని భస్మం చేయక్కర్లా, వాళ్ళని చంపనక్కర్లా. రాముడు చంపేదేమిటి? రాముడు చంపాడని కథ చెప్తుంది. ఆ మాట మనం కాదనం. కానీ దాని తత్వం ఆలోచిస్తే వాళ్ళ యొక్క ఆ ప్రారంధం పూర్తయింది, వాళ్ళకి మృత్యు ఆసన్నమైంది, స్వయంకృతాపరాధంతో వాళ్లే మరణించారు. ఏ జీవి అయినా ఎవ్వరూ చంపరు. తన స్వయంకృతాపరాధంతో జన్మిస్తాడు, స్వయంకృతాపరాధంతో మరణిస్తాడు. అజ్ఞానంతో జీవుడు. ఆ అజ్ఞానం వదిలేస్తే మరణించడా? మరణించడు. అవి మరణిస్తున్నారుగా, చనిపోతున్నారుగా. అది శరీరానికి శరీరంలో జరిగే మార్పు. నువ్వు అజ్ఞానం పోగొట్టుకొని ఆ పరమాత్మ జ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని సంపాదించావు కదా, అందులో అసలు మార్పులు లేవు, ఏమీ లేవు. ఆ పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఆ పరమాత్మ. నువ్వు కూడా జ్ఞానస్వరూపుడు అయిపోయావు. ఇది నీ శరీరం. నీకు నీ జ్ఞానస్వరూపుడు అయిన నీకు నీ శరీరానికి ఏమిటి సంబంధం? ఏవో శరీరాలు నువ్వు లోకంలో చూస్తున్నావుగా. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది మరణించారు, ఎన్ని శరీరాలు కాలగర్భంలో కలిసిపోయినాయి, ఎన్ని కొత్త శరీరాలు వస్తున్నాయి, ఎన్ని పెరుగుతున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని కొత్త వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే తెలియటంలా నీ శరీరం కూడా వాటిల్లాగా వచ్చిందే, నీ శరీరం కూడా వాటిల్లాగా పోయేదే. ఇరుగు పొరుగున లేకపోతే దగ్గర దూరంలోనో ఎక్కడో ఉన్న మిత్రులు, బంధువులు, ఎవరో తెలిసిన వాళ్ళు మరణిస్తూ ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నావుగా, సాక్షిభూతుడిగా. నీ శరీరం పోతున్నప్పుడు కూడా నువ్వు సాక్షిభూతుడిగా ఉండి ఎందుకని చూసుకోలేవు? సాక్షిగా ఉండటం నేర్చుకుంటే
దాన్ని గనక మనం సాధిస్తే మృత్యువు లేనే లేదు. నువ్వు సాక్షిగానే ఉండిపోతావు. సాక్షిగా ఉండటానికి నీకు అనేక అవకాశాలు పరమాత్మ కల్పించాడు. నిన్ను సాక్షిగా నిలుపుకోవటానికి అన్ని అవకాశాలే. నీ శరీరం ఇచ్చింది కూడా నీకు ఎందుకయ్యా అంటే నువ్వు సాక్షిగా నిలబెట్టుకో అని చెప్పడానికే ఆయన ఇచ్చింది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇచ్చాడా? ఆ మూడింట్లోనూ నువ్వు సాక్షిభూతంగా విహరించమన్నాడా? బాల్యం, యౌవనం, కౌమారం, యౌవనం, వార్ధక్యం ఇవి ఇచ్చాడా? నువ్వు బాల్యంలో ఉన్నానని నీకు తెలుసుగా, యౌవనంలో ఉన్నానని నీకు తెలుసుగా, వృద్ధాప్యంలో ప్రవేశించానని తెలుసుగా. ఆ మూడు పోయాయి. వృద్ధాప్యం పోతే వృద్ధాప్యంతో పాటు శరీరం పోతుంది, నువ్వు ఉండిపోతావు. అది సాధన చెయ్యాలి. అదే సాక్షి మాత్రం అంటే ఇంకా అప్పుడు మరణం దేనికి ఎవరికి నీకు లేదు మరణం. మిగతా ఈ శరీరాలు మిగతా శరీరం లాగా అదే చెప్పాడు నచికేతుడు, పంట వేసిన ఆ పంటలాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని. ఆ విధమైనటువంటి భావం దృక్పథాన్ని కనుక అదే బ్రహ్మావగతికి మార్గం. అది ఆ బ్రహ్మావగతి ఏం చేస్తుంది అంటే నిశ్శేష సంసార బీజ అవిద్యా జనార్ధ నిబర్హణం చేస్తుంది. ఏది? బ్రహ్మావగతి. రామాయణం ప్రతి శ్లోకంలో, రాముని యొక్క ప్రతి మాటలో, అమ్మవారి యొక్క ప్రతి మాటలో, శ్రీరాముని యొక్క ప్రతి కదలికలో నీకు ఆ బ్రహ్మావగతి స్ఫురించాలి. ఆ స్ఫురిస్తే ఏమవుతుంది? అవిద్యాది అనర్ధ నిబర్హణం జరుగుతుంది. అవిద్య అంటే అజ్ఞానమే. నీలో ఉన్న అవిద్య పోయి, అవిద్య అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి? నేను జీవుణ్ణి, ఇది నా శరీరం, ఈ నేను నాది, ఈ రెండే అజ్ఞానం. ఇది వదిలేసి ఒక్కసారి నిన్ను ఏదో చేయమని ఎవరు అనరు. నువ్వు సాధన చెయ్యి, సాక్షిగా ఉండు, చూస్తూ ఉండు. అది నీకు ఎన్నో అద్భుత ఫలితాలు సాధించి పెడుతుంది. అవి అనుభవైక వేద్యాలే తప్ప వాచ్యంగా ఆ ఆనందాన్ని శబ్దాలు వర్ణించలేవు, దృశ్యాలు చూపించలేవు. అది అనుభూతి స్థాయి కంటే మించిపోయిన స్థాయిలోది అది. కాబట్టి నిశ్శేష సంసార బీజ అవిద్యా జనార్ధ నిబర్హణం చేస్తుంది. కాబట్టి బ్రహ్మావగతే మనకి ప్రధానం అని చెప్తుంది. ఈ బ్రహ్మావగతి ఎప్పుడు చేయాలి? ఈ చపాతి ఈ జటాయువు ఎప్పుడు చేస్తున్నాడు? ఈ ఖచ్చితంగా బ్రహ్మావగమన మార్గంలోనే ఉన్నాడు జటాయువు. అది మనకి అర్థం. మనం దాన్ని భావన చెయ్యాలి. లేకపోతే జటాయువుని ఒక పక్షి మాత్రంగా, పక్షి అయితేనేమి ఏమైతే, ఈ పక్షి అని, ప్రాణి అని, పురుగని, జంతువు అని, మనిషి అని, వానరు అని, ఇవన్నీ కూడా ఉట్టి పేర్లే మార్పులే తప్ప అసలైనటువంటి ప్రాణం ఒకటే. ఇదంతా ఆ సముద్రానికి ఓ తరంగం వస్తుంది. ఆ తరంగంలో నురుగులు, బుడగలు, ఆవర్తాలు, ఇంకా రకరకాలైనవి, ఇదంతా నీరేగా. ఆ బంగారం ఇక్కడేమో కాసుల పేరుగా, అక్కడ కంటెగా, ఇక్కడేమో దండగా, ఇక్కడేమో నెక్లెస్గా, ఇక్కడ ఉంగరంగా, అక్కడ ఇంకోటిగా రకరకాల పేర్లతో ఉంది. అంతా బంగారమేగా. పక్షి అయినా మనిషి అయినా ఏదైనా అంతా పరమాత్మ స్వరూపమేగా, మూలం పరమాత్మేగా. అది తెలియక నువ్వు ఇది దీంట్లో భేదం, దాంట్లో భేదం, వైవిధ్యాన్ని చూస్తున్నావు. నువ్వు వైవిధ్యాన్ని చూడటం నీ అజ్ఞానం. అసలు ఏకత్వాన్ని చూడు. ఏకత్వాన్ని చూడటం నేర్చుకుంటే మనకి ఈ కథ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయన ఏమంటున్నాడు? సతత్ర సీతాంబరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణ రిపూందిదక్షన్ శలభానివానలః తతః పంచవటీం గత్వా. ఇంకా జటాయువు యొక్క పాత్ర ప్రవేశించింది. తన యొక్క చేయవలసిన కార్యక్రమాన్ని తాను నిర్దేశించుకుంది, శ్రీరాముని అనుజ్ఞ పొందింది. అంతే.
ఇంకా వీళ్ళేం చేశారు? తతః పంచవటీం గత్వా నానావ్యాళ మృగాయుతాం ఉవాచ భ్రాతరం రామ సౌమిత్రిం దీప్త తేజసం. లక్ష్మణుడితో అంటున్నాడు రాముడు, ఆగతాస్మ యథోద్దిష్టం అముం దేశం మహర్షిణ. మనకి అగస్త్య మహర్షి చెప్పాడు కదా పంచవటి యొక్క గొప్పతనం ఏమిటో, అది ఉన్నతమైన స్థలం మీద ఉంది అనేదిగో అక్కడికే వచ్చాం మనం. అయం పంచవటి దేశ సౌమ్య పుష్పిత పాదప. ఇక్కడ చెట్లన్నీ చూడు ఎంత చక్కగా అందంగా పూచి ఆ సుగంధం గుమగుమలాడుతూ మనకు వస్తున్నదో. సర్వతశ్చార్యతాం దృష్టి కాననే నిపుణోహ్యసి. లక్ష్మణ, నీలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి, నీవు నిపుణుడివి. నువ్వు ఇప్పుడు అంతటా వెతుకు. ఎందుకయ్యా? ఆశ్రమ కతరస్మిన్నో దేశే భవతి సమ్మత రమతే యత్ర వైదేహి త్వం అహంచైవ లక్ష్మణ తాదృశో మృగ్యతాం దేశ సనికృష్ట జలాశయ. మంచి చక్కటి ఆశ్రమం ప్రదేశం నిర్మించుకోవటానికి కావలసినటువంటి స్థలాన్ని నువ్వు ఎంపిక చేయి. అక్కడ అమ్మవారు చక్కగా విహరించాలి. ఆ ప్రదేశం నీకు కూడా అనుకూలంగా ఉండాలి, మాకు మా ఇద్దరికి కూడా అనుకూలంగా. పైగా సన్నికృష్ట జలాశయ, దగ్గరలోనే మనకు జలాశయం, నిత్య నైమిత్తిక విధులు నిర్వహించుకోవటానికి జలాశయం. వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం యతదా సన్నికృష్టం చ యత్ర స్యాత్ సమిత్ పుష్పకుశోదకం. వనరామణ్యకం, స్థలరామణ్యకం. అంటే వనరామణ్యకం అంటే వనాల్లో వృక్షాలు, రకరకాల వృక్షాలు, వాటి యొక్క ఫలాలు పుష్పాలు అవి. మరి అలాగే స్థలరామణీయకం అంటే ఎత్తుబలాలు లేకుండా సమానంగా ఉండే విధానంగా. అక్కడ మనకి ఇంకా సమిత్ పుష్ప కుశోదకం, మనకి చితుకులు కావాలి, పువ్వులు కావాలి, కుశలు కావాలి, ఇవన్నీ మనకి దగ్గరలో అందుబాటులో ఉండాలి. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణ సంయతాంజలి సీతా సమక్షం కాకుస్తం ఇదం వచనం అబ్రవీతు. ఆయన కొంచెం బాధ కలిగింది. మీకు అనుకూలమైన స్థలం చూడమని చెప్పాలి కానీ, అన్నా నాకు అనుకూలం ఏముంది? పరవానస్మి కాకుస్థ త్వయి వర్ష శతం స్థితే. నా ఉనికి నీ ఉనికిలాగా స్వతంత్రమైంది కాదు, కేవలం పరతంత్రమైంది. ఈ పారతంత్ర్యం ఇది పరత్వావస్థలోనే కాదు, అవతారావస్థలోనూ కూడా పారతంత్ర్యమే అని భావం. కాబట్టి నీకు పరతంత్రుడు నాకు అనుకూలం కాక నీకు అనుకూలమైన ప్రదేశాన్ని, ఆశ్రమాన్ని వెతాకమని నన్ను ఆజ్ఞాపించు. అంతేగాని అది నీకు కూడా బాగుండాలి లక్ష్మణ అంటే అది అనవసరం. ఆ మాట, 100 ఏళ్ల కాలమైనా నేను నీకు పరతంత్రుడుగానే ఉంటాను అంటే నీ యొక్క సన్నిధే నాకు కావలసింది, నీ సేవే కావలసింది. నిన్నే నిరంతరం నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నీ వెనకే ఉంటాను. నా ధ్యానం అంతా నువ్వే, నా ధ్యాస అంతా నువ్వే, నా ప్రాణం అంతా నువ్వే. రాముడే తనకి బహిప్రాణంగా రాముడే తనని తాను అలా పెట్టుకున్నాడు. ఎందుకు? లోకానికి చూపించటానికి. లక్ష్మణుడి ద్వారా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు పరతంత్రుణ్ణి. మనం కూడా శ్రీరామ తత్వానికి పరతంత్రులం. నిరంతరం శ్రీరామ తత్వాన్ని, అది దేంట్లో ఏ భావంలో, మామూలుగా సంసారంలో ఏ విధులు నిర్వహిస్తూ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా నిరంతరం రామతత్వ భావనే గనక మనసులో ఉంటే అప్పుడు మనం లక్ష్మణుడి అడుగుజాడల్లో నడిచినట్టే. లక్ష్మణుడి ద్వారా మీరు ఈ విషయం గ్రహించండి అని రాముడు చెప్పిన గుణపాఠం లోకం గ్రహించటమే. ఇదే రామాయణ అధ్యయనం యొక్క ఫలితం. అదే అంటున్నాడు ఆయన, పరవానస్మి కాకుస్థ త్వయి వర్ష శతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద. సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం. అప్పుడు రాముడు ఆ లక్ష్మణుడు కలిసి సంతోషించి చక్కటి ఒకానొక ప్రదేశాన్ని
చూపించాడు ఆయన. ఈయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా రాముడు ఆ ప్రదేశాలు నిశ్చయించి లక్ష్మణుడు నమస్కారం చేసి చెప్పిన అప్పుడు ఇలా అంటున్నాడు, అయం దేశ సమశ్రీమాన్ పుష్పితైస్తరు విర్వృత ఇహ ఆశ్రమ పదం సౌమ్య యథావత్ కర్తుమర్హసి. ఇక్కడ ఒక ఆశ్రమాన్ని అది యథావత్ విధి విధానాలతో చక్కగా మనకు వాస్తుశాస్త్రం ప్రకారంగా ఉండేటట్లుగా యథావిధిగా ఆశ్రమాన్ని నిర్మించు లక్ష్మణ. సూర్యుడిలాగా ప్రకాశించే కమ్మని వాసనలు గుబాళించే పద్మాలతో శోభిల్లే సుందరమైన తామర కొలను కూడా మనకి చెంతనే ఉంది. ఇయం ఆదిత్య సంకాశై పద్మై సురభి గంధిభి అదూరే దృశ్యతే రమ్య పద్మిని పద్మశోభిత. పద్మశోభిత అయిన పద్మిని మనకి దగ్గరలోనే ఉన్నది. ఇది పద్మై సురభి గంధిభి ఆదిత్య సంకాశై అదూరే దృశ్యతే. ఇందులో ఉన్న పద్మాలు ఆదిత్య సమానంట, సూర్యుడితో సమానాలు. ఈ పుష్పాలు పువ్వులు సూర్యుడితో సమానమవుతాయా? సూర్యుడే, ఆ పువ్వులకు సూర్యుడే ప్రాణం. సూర్యుడు ఉదయిస్తే అవి వికసిస్తాయి, సూర్యుడితో పాటు అస్తమిస్తాయి. వాటికి సూర్యగతమైన జీవమే తప్ప వేరే లేదు. వాటి ప్రకాశం సూర్యుడిదే. అలాగే సూర్యుడి స్థానంలో మనం పద్మ స్థానంలో ఉంటే రామతత్వమే మనకి గమ్యం. యథాఖ్యాతం అగస్యేన మునినా భావితాత్మన ఇయం గోదావరి రమ్య పుష్పితైస్తరుభిర్వృత. మళ్ళీ రెండోసారి గోదావరి ప్రసక్తి వచ్చింది. అగస్త్య మహర్షి చెప్పాడుగా, ఏమని చెప్పాడు? అది రమ్య పుష్పితైస్తరుభిర్వృత, పుష్పించినటువంటి వృక్షాలతో అటు ఇటు ఆ గట్టు మీద ఈ గట్టు మీద పుష్పించిన వృక్షాలతో నిండి ఉన్నటువంటి గోదావరి ఇదిగో ఇక్కడే ఉంది కదా. హంసక అరండవాకీర్ణ చక్రవాకోపశోభిత నాతి దూరే చ ఆసన్నే మృగయూధ నిపీడిత మయూరనాదిత రమ్యా ప్రాంశవో బహుకందరా దృశ్యంతే గిరయ సౌమ్య ఫుల్లైస్తరుభిరావృత. దగ్గరలోనే చాలా పొడవుగా వ్యాపించిన ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పటికీ గోదావరి నది తీరస్థలం కాబట్టి మనం ఎప్పుడు నిత్యం గోదావరి దర్శనం చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ సమయాన్ని బట్టి గోదావరి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి, కృష్ణా తీరవాసులమైన గోదావరి మనకి ఆ పరమ పవిత్రమైన నదిగా భావించే ఇది కాబట్టి, భద్రాచల సందర్శన అనురక్తులం కాబట్టి, ఆ గోదావరి నది ఒడ్డున మనం చూడగలిగితే నీలమైన, బహుత అద్భుతంగా వర్ణిస్తాడు, నీలమైనటువంటి పొడవైన గుహలతో కూడిన ఇవి అందులో పెక్కు గుహలు ఉన్నాయి. లేళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. సౌవర్ణై రాజతై తామ్రై దేశే దేశే చ ధాతువి. ఆ పర్వతాల మీద ధాతువులు ఉన్నాయి, గైరికా ధాతువులు. ఏమేం రంగులో? బంగారపు రంగు, వెండి రంగు, వెండివి, బంగారవి, రాగివి, ఇటువంటి ఆ గైరికాది ధాతువులన్నీ ఆ పర్వతాల మీద అక్కడక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి? గవాక్షిత యువాభాంతి గజా పరమ భక్తివి, అంటే సుందరములైనటువంటి రేఖలతో అలంకరించబడిన ఏనుగుల్లాగా కనిపిస్తున్నాయి అన్నాడు. సాలైహి తాలైహి తమాలైశ్చ ఖర్జూర పనస ఆమ్రకైహి నివారైహి తినిశైశ్చైవ పున్నాగైరుపశోభితా. సాల మద్ది చెట్లు, తాల తాడి చెట్లు, తమాల చీకటి చెట్లు, ఖర్జూరపు చెట్లు, పనస చెట్లు, ఆమ్రక మామిడి చెట్లు, నివారైహి తినిశైశ్చ జల కదంబ వృక్షాలు, నివారైహి పున్నాగైహి పున్నాగ వృక్షాలతో ఎన్ని రకాల చెట్లు చెప్పాడో మహాకవి. చూతైహి తీయ మామిడి చెట్లు, ఇందాక ఆమ్ర అన్నాడు మామిడి చెట్లు. చూతైహి అశోకైహి అశోకాలు, చంపకైహి తిలక వృక్షాలు, కేతకైరపి సంపెంగ చెట్లు, పుష్ప గుల్మ లతోపేతైహి ఏమేమి ఉన్నాయి? సంపెంగ మొగలి పూలు పొదలతో లతలతో పెనవేసుకున్న తరుభిరావృతాగా చందనైహి స్పందనైహి నీపైహి పర్ణాసైర్లికుచైరపి
చందన వృక్షాలు, స్పందన వృక్షాలు, కదంబ వృక్షాలు, పరనాస వృక్షాలు, నిమ్మ, ఉమ్మెత్త చెట్లు, ఇనమద్ది చెట్లు, చండ్ర వృక్షాలు, జమ్మి, మోదుగ, కలిగొట్టు చెట్లతో అర్ధవాశ్వ కర్ణ కదిరైశ్చమి కింశుక పాటలై, ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి చెట్లతో, ఇవన్నీ కూడా ప్రకృతి మానవుడికి ప్రసాదించినటువంటి వరం. ఆ వృక్షాలే మానవుడికి జీవితాన్ని, ప్రాణాన్ని సమకూర్చేవి. ఇదం పుణ్యం ఇదం మేధ్యం, ఇదిగో ఈ గోదావరి పవిత్రమైంది, ఇది పుణ్యప్రదమైంది. ఇదం బహుమృగ ద్విజం, ఇక్కడ బహుమృగాలు ఉన్నాయి, ద్విజ పక్షులు ఉన్నాయి. ఇహ వశ్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిన, ఈ పక్షితో కలిసి, జటాయువుతో కలిసి మనం ఇక్కడ ఉందాం. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణ పరవీర అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబల. త్వరలోనే, కొద్ది రోజుల్లోనే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు. ఏం చేశాడు? అక్కడ మట్టిని తవ్వాడు, గోడలు కట్టాడు, పొడవైన వెదుళ్ళ నరికి పట్టుకొచ్చి స్తంభాలుగా నిలిపాడు. వాటికి అడ్డంగా మరికొన్ని వెదుళ్ళు కట్టాడు. వాటి మీద జమ్మి కొమ్మల్ని అడ్డంగా పరిచాడు. వాటిని అన్నింటినీ తాళ్లతో గట్టిగా కట్టాడు. వాటికి మీద దర్భలు, రెల్లు, ఈ మొదలైనటువంటి ఆకులతో కప్పాడు. నేల మీద ఎత్తుపల్లాలు లేకుండా సమానం చేసేశాడు. దర్శనీయమైన చక్కని పర్ణశాల రూపమైనటువంటి నివాసాన్ని ఏర్పరిచాడు. పర్ణశాలాం సువిపులాం తత్ర సంఖ్యాత మృత్తికాం సుస్తంభాం మస్కరైర్ దీర్ఘై కృతవంశాం సుశోభనాం. రామాయణంలో ఒక మహత్యం ఉంది. ప్రతి శ్లోకాన్ని కనుక మనం నోరారా చెప్పుకుని, చెవులారా వింటే, మనసారా భావిస్తే అది మన యొక్క సాధక స్థితికి ఉపకరిస్తుంది. అంటే రామాయణం చదవటమే ఒక భాగ్య లేశ విశేషము. శమీ శాఖాభిరాస్తీర్య దృఢ పాశాపపాశితాం కుశకాశకసరై పర్ణై సుపరిచ్ఛాదితాం తదా సమీకృత తలాం రమ్యాం చకార లఘు విక్రమ నివాసం రాఘవస్యార్ధే ప్రేక్షణీయమనుత్తమం. సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత. ఈ పనంతా పూర్తి చేసి, ఇది ఒక యజ్ఞ కార్యక్రమం, పర్ణశాల నిర్మాణం. దాన్ని మహానుభావుడైనటువంటి లక్ష్మణుడు చక్కగా పూర్తి చేసి, ఆ దీక్ష సమాప్తి కోసం ఆయన గోదావరికి వెళ్ళి చక్కగా స్నానం చేసి తామర పువ్వులు, పళ్ళు వీటిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తత పుష్ప బలిం కృత్వా, పుష్పాలతో పుష్ప బలి ఇచ్చాడు, అంటే పుష్పాలతో అలంకరించాడు. శాంతించ సయథా విధి, ఆ నిర్మించిన దర్శయామాస రామాయ తద ఆశ్రమ పదం కృతం, తనతో నిర్మించబడిన ఆశ్రమాన్ని చక్కగా సవివరంగా ఇది 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 అని అన్నగారికి చూపించాడు. సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సీతయా సహ రాఘవ పర్ణశాలాయాం హర్షమాహారయద్భృజం. ఆ పర్ణశాలను చూసి రాఘవుడు హర్షమాహారయతు, ఎంతో ఆనందించాడు, సంతోషించాడు. సుసంహృష్ట పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా, లక్ష్మణుణ్ణి పరిష్వజ్య, ఇందాక జటాయువును కౌగిలించుకున్నాడు స్వామివారు, ఇప్పుడు లక్ష్మణుడికి ఇది కౌగిలించుకొని అతి స్నిగ్ధంచ గాఢంచ వచనంచ ఇదమబ్రవీత్, స్నేహపూర్వకమైన గాఢమైనటువంటి ప్రేమపూర్వకమైన ఒక్క మాట ఇలా అంటున్నాడు. ప్రీతోస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో. హే లక్ష్మణ, నాయనా, ప్రీతోస్మి, నాకు ఎంత ఆనందంగా ఉందో ఏం చెప్పమంటావయ్యా. మహత్కర్మ కృతం త్వయా, నువ్వు ఎంత అద్భుతమైన పని చేశావు నాయన. మనం ఉండటానికి కావలసినటువంటి ఆవాసాన్ని ఏర్పరిచావు. ఆ అయోధ్య ఎందుకు, ఆ అయోధ్యలో ఉన్నటువంటి రాజసౌధాలు అవన్నీ ఎందుకు, నువ్వు నా మీద ఉన్న భక్తితో ఈ ఈ పర్ణశాలను నిర్మించావు నేను నివసించటానికి. మరి అదే వేద పద్ధతి ఈనాడు కూడా వస్తున్నదా లేదా?
అంత లక్ష్మణుడు అంత శక్తియుక్తులు లేకపోయినా ఆ భక్తి, అందులో కొంతైనా భక్తి కలిగిన మహానుభావులు ఈనాటికి రాముడు ఉండటానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారా లేదా? పర్ణశాల అంటే రాముడు ఉండేదేగా. రాముడు ఎక్కడ ఉంటే అదే పర్ణశాల, అదే ఆలయం. పర్ణశాల ఆలయం, ఆలయమే పర్ణశాల. మరి ఇవాళకి కూడా మనం ఆనాడు రాముడున్న పర్ణశాలకు వెళ్ళి రాముణ్ణి చూడలేకపోయినా అసలు అది ఆ ఆలోచనే పనికిరాదు. అలా కాదు, ఇవాళ మనం పర్ణశాలలో రాముణ్ణి చూడాలన్నా, ఆలయంలో రాముణ్ణి చూడాలన్నా రామాలయానికి వెళ్ళాలి. అక్కడ రాముడి విగ్రహాన్ని చూస్తే పర్ణశాలలో ఉన్న రాముడు భక్తుడికి అంటే సాధకుడికి గుర్తు రావాలి. అదే ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రదేయో యన్నిమిత్తంతే పరిష్వంగో మయా కృత. ఇందుకే నీకు నేను నా కౌగిలిని ఇస్తున్నాను. అది అది ఎంత అది ఇప్పుడు ఈ కాలంలో సంతోషం కలిగితే ఎంతో 10 రూపాయలు 100 రూపాయలు ఎంతో కొంత బహుమానం ఇస్తూ ఉంటారు. కానీ ఇది ఈ సంతృప్తి డబ్బుతో కొలవగలిగేది కాదు. స్వామివారి యొక్క పరిశ్వంగమే. అది మనలాంటి అల్పులకి కలలో కూడా దొరుకుతుందా, లభిస్తుందా? ఆ భావన ఎంత ఉదాత్తమైంది. ఆ భావనని భావించటమే చాలు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్త పితా మమ. నువ్వు ఎలాంటి వాడు? ఆ ఒక్క ఆశ్రమాన్ని నిర్మించినందుకు ప్రశంసిస్తున్నాడు స్వామివారు. లక్ష్మణ అంటే తనని తానే ప్రశంసించుకుంటున్నాడు. అదేముంది? నువ్వు భావజ్ఞేన, భావం తెలుసు నీకు. ఎవరి భావం? అయ్యా నా భావం, నా మనస్సులో ఏది ఉందో అది నేను చెప్పకుండానే నువ్వు తెలుసుకొని ఆచరణలో పెట్టి నాకు కావలసిన విధంగా ఈ పర్ణశాల నువ్వు నిర్మించావు. భావజ్ఞేన కృతజ్ఞేన, నువ్వు కర్తవ్యం తెలిసిన వాడివి. ధర్మజ్ఞేన, ధర్మం తెలిసిన వాడివి. త్వయా పుత్రేణ ధర్మాత్మ, నువ్వు కుమారుడుగా జన్మించడం వల్ల తండ్రి గారు, మన తండ్రి గారు ధర్మాత్ముడైన తండ్రి గారు, ఆయన కృతకృత్యుడైనాడు, ఆయన ధన్యుడైనాడు. ఇది ఏం అద్భుత భావన! లోకమంతా రాముడు సంతానంగా జన్మించడం వల్ల దశరథుడు స్వర్గలోక ప్రాప్తిని పొందాడని లోకం చెప్పుకుంటుంటే, ఆ రాముడు ఆ దశరథుడికి స్వర్గం ఎవరి వల్ల వచ్చిందంటున్నాడు? లక్ష్మణుడి వల్ల వచ్చింది. లక్ష్మణుడి వల్ల ఆయనకి దశరథుడికి పేరు వచ్చిందా? లక్ష్మణుడు దశరథుడిని సేవించాడా? కోపడ్డాడు కదా. ఇంకేముంది, ఇచ్చేసేస్తాను వచ్చేసేస్తాను అన్నాడు కదా. మరి దానివల్ల వచ్చిందా? ఈయనేమిటి మరి ఇలా అంటున్నాడు రాముడు అంటే? ఇప్పుడు ఆ దశరథుడు లేడు. ఆవిడ చెప్పిందిగా, మాం విద్ధి జనక రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం గచ్చతాత అని చెప్పలా అమ్మ సుమిత్రమ్మ చెప్పిందిగా. అంటే ఇప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి ఎవరుగా భావించి సేవించాడు? అన్నగానా, పరమాత్మగానా, తండ్రిగానా, లోకంలో లోకాంతటా వ్యాపించినటువంటి జ్ఞాన స్వరూపుడిగానా, ఆయన దైవంగా తాను భక్తుడిగా సేవిస్తున్నాడా లేదా? ఇందులో అంతరాంతరాలు కింద స్థాయి నుంచి మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయికి పెరుగుతూ ఉన్న ఆ లక్షణం లక్ష్మణుడిలో అన్ని స్థాయిల్లో ఉండే లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా? అందుకని ప్రశంసిస్తున్నాడు. తనని తండ్రిగా, నన్నే నువ్వు తండ్రిగా భావించావని చెప్పకుండా చెప్తున్నాడు శ్రీరాముడు లక్ష్మణుడితో. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా ససంవృత్తః పితా మమ. ఆయన ఇంకా మరణింపలేదు, జీవించే ఉన్నాడు అంటాడు. ఏవం లక్ష్మణ ముక్త్వాతు రాఘవో లక్ష్మివర్ధన తస్మిన్ దేశే బహుఫలే న్యవసతు సుసుఖం వశి. బహుఫలే తస్మిన్ దేశే, బహుదకే దేశే, రమణీయే దేశే, పర్ణశాలాయాం నివసతు న్యవసతు.
ఆయన చాలా కాలం సుఖంగా నివసించాడు. కంచిత్ కాలం సధర్మాత్మ సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానోన్యవసత్ స్వర్గలోకే యథామర. దేవేంద్రుడు స్వర్గంలో ఏ విధంగా సుఖంగా ఉంటాడో తమ్ముడితో సీతమ్మ తల్లితో ఆయన ఆ పర్ణశాలలో చిరకాలం ఎంతో కాలం అన్వాస్యమాన కొంతకాలం న్యవసతు నివసించాడు. ఈ విధంగా పర్ణశాల నిర్మాణం, పర్ణశాల ప్రవేశం, పర్ణశాల నివాసాన్ని గురించి చెప్పారు. తర్వాత విషయాలు ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.